హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మనం మినప జంతికలు చేసుకుందాం. మినప జంతికలకి ముందు కప్పు కానీ గలాసు కానీ తీసుకొని దాన్ని కప్పుతోటైతే కప్పు, గలాసు తోటైతే గలాసు కుక్కర్లో మినపప్పు పోసి శుభ్రం కడుక్కొని 5-6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మిక్సీ గిన్నెలో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చగా మెత్తగా మిక్సీ పట్టాలి. కచ్చాపచ్చగా పట్టేసుకొని తర్వాత మనం ముందుగా కుక్కర్లో మినపప్పు ఉడికించుకున్నాం కదా, మినపప్పు అంతా మెత్తగా ఉడికిందా లేదా అని చూసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఆ పచ్చిమిరకాయలు పెట్టిన మిక్సీ గిన్నెకే మినపప్పు మొత్తం వేసేసుకొని మెత్తగా స్మూత్గా పట్టేసుకోవాలి. మెత్తగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మినపప్పు మొత్తం వేసేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆ కప్పుతోటి మినపప్పు కప్పు పోసుకున్నా. అదే కప్పుతోటి మనం బియ్యం పిండి, మినపప్పు ఏ కప్పుతోటి అయితే కొలుసుకుంటామో అదే కప్పుతోటి 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలా. 1 కప్పు మినపప్పు అయితే 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలా. వేసుకొని లైట్గా మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అవసరం ఉండదు, అందుకని చెప్పి లైట్గా కారం వేసుకున్నా. తగినంత ఉప్పు కూడా వేసుకున్నా. తగినంత ఉప్పు, లైట్గా కారం వేసుకొని కలుపుకొని కారం కలిసే విధంగా కలిపేసి కొద్దిగా నువ్వులు, కొంచెం వాము అన్నీ వేసి కలిపేసేసి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. మినప జంతికలు బాగా టేస్ట్గా ఉంటాయి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మినప మెదుపు ఉంటుంది కదా, ఆ మిక్సీ గిన్నెలో మెదుపు అంతా తీసి బియ్యం పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలా. కలిపేసుకున్న తర్వాత వాటరు అవసరం అనుకుంటేనే కొద్దిగా యాడ్ చేసుకోవాలా, లేదంటే యాడ్ చేసుకునే పని లేదు. మనం ముందుగానే మినపప్పు అనేవి ఉడికించి పక్కన పెట్టేసుకుంటే లేట్ పెట్టకుండా తొందరగా అయిపోతుంది. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా మినపిండి వేసి బాగా మెదిపేసి బాగా కలిపి ఇలా ఏలు పెట్టి నొక్కితే ఇలా మెత్తగా వచ్చేటట్టు ఇట్లా ముద్దాల కలిపేసి పక్కన పెట్టేసుకోవాలా. కలిపేసి పక్కన పెట్టుకొని ఒక తడి క్లాత్ వేయండి పిండి మీద. తడి క్లాత్ అదిగోండి అంత మెత్తగా ఉండాలా. అంత మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత తడి క్లాత్ వేసుకోండి. దాని మీద కచ్చిప్ కానీ ఏదైనా గుడ్డ కానీ అట్లా చూసి, పిండి అనేది ఎరగకూడదు, మెత్తగా ఉండాలి. మెత్తగా ఉండాలి పిండి అనేది, అలా ఉండాలా. ఒక తడి క్లాత్ తీసి దాని మీద వేసేసి ఒక కవర్ కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి చూసుకొని అట్లా రౌండ్గా చక్రాల హాలు చుట్టుకోండి. రౌండ్గా జంతికలాలు చుట్టేసుకొని డైరెక్ట్గా పొయ్యి మీద వేసే పని లేకుండా నూనె వేడి తగిలిద్ది కదా, అందుకని చెప్పి ఒక గుడ్డ కానీ కవర్ కానీ తీసుకొని దాని మీద మనం ఒత్తేసుకొని ఇట్లా వేసేసుకోవచ్చు. తేలిగ్గా అయిపోతుంది. ఒక్కలమైనా చేయొచ్చు, సింపుల్గా అయిపోతాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. పిల్లలు కానీ పెద్దల వరకు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ కింద స్కూల్కి ఈ జంతికలు చేసి మినప జంతికలు పంపిస్తే, శనగపిండి అయితే గ్యాస్ వస్తుంది కదా, అందుకని చెప్పి నేను మినప జంతికలు చేసిన. అయితే మాత్రం టేస్ట్ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. వేరే పెట్టి కాసిన చేసేసా ముందు, తర్వాత ఇవి చేసా మళ్ళీ చక్రాలు అలా. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి. చక్రాలు సూపర్ ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి. వేసిన వెంటనే ఒత్తిన తర్వాత వేసిన వెంటనే గంటి పెట్టి కదిలించకుండా కాసేపు ఉడికిన తర్వాత తీసి చూడండి. డబ్బాకు పెట్టేసుకొని స్టోర్ చేసేసుకొని పిల్లలకి స్కూల్కి పోయేటప్పుడల్లా పెట్టండి. ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.